మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. నమస్తే వంజి గారు. నమస్తే అండి. వంజి గారు, మనం హెల్దీగా ఉండాలి అంటే మంచి ఆహారం, ఫుల్ ఎక్సర్సైజ్, ప్రాపర్ స్లీప్ కదా. స్లీప్ గురించి మాట్లాడుకుందామండి. అందరం చెప్తాం చక్కగా నిద్రపోవాలి, 8 hours నిద్రపోవాలి, 7 hours నిద్రపోవాలని. కానీ కొంచెం కష్టం అనిపిస్తుందండి. ఎవరికో అదృష్టవంతులు, నేనైతే అదృష్టవంతులకే అనిపిస్తుంది. వన్స్ మెలకు వస్తే కొంతమందికి నిద్ర పట్టదు, నైట్ లేట్గా పడుకోవటం, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మెలకు వచ్చేస్తుంది. లేకపోతే కొంతమంది మిడ్ నైట్ ఏదైనా వాష్రూమ్ కోసం లేచారనుకోండి, మళ్ళీ నిద్ర పట్టకపోవటం. దీని ఎఫెక్ట్ డే మీద పడిపోతుంది. నెక్స్ట్ డే కనుక వర్కింగ్ ఉమెన్ కానీ వర్కింగ్ మెన్ కానీ అట్లయితే డెఫినెట్గా చాలా చాలా దాని ఇంప్రెషన్ దీని మీద పడిపోతుంది కదా. ప్రాపర్ స్లీప్ అంటే ఏంటి, ఎట్లా ప్రాపర్ స్లీప్ను మనము అలవాటు చేసుకోవాలి, బాడీకి ఎట్లా అలవాటు చేయాలండి? రైట్. అయితే ఇప్పుడు స్లీప్ అన్నదండి, ఇట్స్ అ యూనివర్సల్ ప్రాబ్లం. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరిని వెళ్ళి అడిగినా నాకు సరిగా నిద్ర పట్టదు, నాకు సరిగా నిద్ర పట్టదు అని ఒకటే. అండ్ ఈ స్లీప్ గురించి ఈ మధ్య స్లీప్ స్పెషలైజ్డ్ డాక్టర్స్, స్లీప్ థెరపిస్టులు ఉన్నారు, చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, మెడిటేషన్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి అన్నమాట. మ్యూజిక్, స్లీప్ మ్యూజిక్. ఇంత అవస్థ పడాలి మనకి నిద్ర పట్టాలి అంటే. సో నార్మల్గా నిద్ర అన్నది ఎక్స్ట్రీమ్. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా మనము చాలా హార్ట్ స్ట్రోక్ కేసెస్ చూసాం, జిమ్స్లో చనిపోవడాలు. ఇవన్నీ రీజన్స్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఎవరైతే జిమ్కి వెళ్ళాలనుకుంటారో, సో టూ మచ్ ఆఫ్ వర్కౌట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ముందు రోజు 7 to 8 hours స్లీప్, ప్రాపర్ స్లీప్ ఉంటేనే వాళ్ళు జిమ్ హిట్ చేయాలి. ఓకే, ఒక మంచి ఎవరైతే జిమ్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ అడుగుతారు వాళ్ళ స్టూడెంట్స్ని, మీకు రాత్రి సరిగా నిద్ర పట్టిందా, మీరు ఎంతసేపు నిద్రపోయారు. వాళ్ళు ఒకవేళ నేను సరిగ్గా పడుకోలేదు, డిస్టర్బ్ స్లీప్ ఉంది, 5 hours పడుకున్నానంటే నాకు పంపించేస్తారు. దే నాట్ కమర్షియల్ అనమాట. నిజంగా ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎవరైతే ఫోకస్ చేయాలనుకున్నారో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, మీ నిద్ర ప్యాటర్న్ సరిగా ఉంటేనే మీకు మీరు చేసే జిమ్ వర్కౌట్ ఏదైతే ఉంటుందో అది మీకు వర్క్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం మీ హార్ట్ హెల్త్ని వాటిని ప్రాపర్గా ఉండాలి అంటే ఈ 8 hours స్లీప్ అన్నది చాలా అవసరం. సో 8 hours పడుకోవడం అన్నది చాలా కష్టం చాలామందికి. అసలు ఈవెన్ నాకు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి నేను పెద్ద గ్రేట్గా పడుకుంటానని ఏం లేదు, నాకు కూడా 6 hours అంతే, బియాండ్ సరిపోతుంది కదండి, నా బాడీకి సరిపోతుంది. అయితే ఆయుర్వేదాల్లో ఏం చెప్తారంటే, ఒక్కొక్క బాడీకి అనాలిసిస్ చేసినప్పుడు ఒక బాడీకి 6 hours సరిపోతుంది, కొన్ని బాడీ టైప్స్కి 7 hours, కొన్ని బాడీ టైప్స్కి 8 to 10 hours. స్పెషల్లీ చిన్నపిల్లలు, చంటి పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ 10 hours 12 hours ఓకే. మరి ఇన్ఫాంట్స్ అయితే 15 hours పడుకుంటారు. టీనేజ్ వరకు పిల్లలు 8 to 10 hours వాళ్ళని పడుకోనివ్వాలి, ఎందుకంటే అది వాళ్ళ హార్మోన్ డెవలప్మెంట్కి, బాడీ డెవలప్మెంట్కి వర్క్ చేస్తుంది. ఆఫ్టర్ టీనేజ్ వాళ్ళకు ఒక డిసిప్లిన్ అలవాటు చేసి 8 hours ఈజ్ గుడ్ అండి. ఎగ్జాక్ట్గా 8 hours పడుకునేలాగా చూడాలి. 8 hours పడుకునే ప్రాసెస్లో మనకి రకరకాల ఆలోచనలు, యాంగ్జైటీలు, ఇవన్నీ ఏంటంటే ఆఫీస్ పనులు గుర్తొస్తాయి, లేకపోతే ఇంట్లో టెన్షన్లు, పడుకుంటే నిద్ర పట్టదు, అవన్నీ ఆలోచనలు మైండ్లో తిరుగుతూ ఉన్నప్పుడు మనకి నిద్ర అన్నది నిజంగానే పట్టదు. ఓకే, ఎట్లా థెరపిస్ట్ వాళ్ళ పని ఏంటి అంటే, మీరు ఇట్లా చేయండి, అట్లా చేయండి, ఇవన్నీ చెప్తూ ఉంటారు, ఈ పని లేకపోతే ఈ ఎక్సర్సైజెస్ చేయండి. ఇవన్నిటికంటే కూడా మనకేంటంటే ఫస్ట్ థింగ్ మన బాడీ ప్రాపర్ స్లీప్ కావాలంటే ఈ మధ్య మెగ్నీషియం రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోగలిగితే మనకి ఓకే. మెగ్నీషియం రిచ్ ఫుడ్ మన పంప్కిన్ సీడ్స్లో కానివ్వండి, ఆకుకూరల్లో వాటిల్లో ఎక్కువగా ఉంటుంది, రైట్. సో కానీ ఈ మధ్య కాలంలో సేఫ్ సప్లిమెంట్స్ వస్తున్నాయి. ఎవరికైతే చాలా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో, మెగ్నీషియం నిద్ర మాత్రలు కాదు అవి, డోంట్ స్కిప్ టు స్లీపింగ్ ట్యాబ్లెట్స్. చాలామంది ఏంటంటే వెళ్ళి డాక్టర్ని బతిమాలో ఏదో చేసి మాకు నిద్ర పట్టట్లేదని చిన్న చిన్న యాంగ్జైటీ మెడిసిన్స్ అవి తీసేసుకుని పడుకుని పోతున్నారు. అట్లా కాదు, మీ బాడీకి ఎవరికైతే నిద్ర పట్టట్లేదు అంటే వాళ్ళ బాడీకి సరైన మెగ్నీషియం లేదు అని ఒక ఇండికేషన్. అది కనుక తీసుకోగలిగితే మనకి చక్కగా మంచి నిద్ర వస్తుంది. సో మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఏవేవైతే ఉన్నాయో మనం గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా వచ్చేస్తాయి, లేదా మన కన్సల్ట్ డాక్టర్ని ఎవరైనా మాట్లాడినా కూడా అడిగి డోంట్ గో టు అ స్లీపింగ్ పిల్ ఇమీడియట్లీ, ఓకే, రైట్. అండ్ దాంతోపాటు ఏంటంటే అందరికీ తెలిసిందే, అట్లీస్ట్ తినడానికి పడుకోవడానికి తినడానికి ఒక 2 hours గ్యాప్ ఇచ్చేలాగా ఉండాలి. మనం పడుకునే టైంకి మన బాడీలో డైజెషన్ స్టార్ట్ అవుతూ ఉండాలి. సో అది మనకి మంచి నిద్రకి హెల్ప్ చేస్తూ ఉంటుంది.
ఓకే, ఈ మధ్య కొన్ని టెక్నిక్స్ భ్రామరి ప్రాణాయామ అంటారు, లేకపోతే ఇక్కడ సింపుల్ గా ఇట్లా ట్యాప్ చేస్తే కూడా మనకు నిద్ర వస్తుంది అంటారు. ఈ చూపుడు వేలతోటి ఈ బిలో ఇది ఇవన్నీ చిన్న మా పాయింట్స్ అంట, మార్వా పాయింట్స్ అవి ఇవి అంటున్నారు. సో అవన్నీ ట్రై చేయొచ్చు. నేను ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒకసారి నిద్ర ఏమేమి హెల్ప్ చేస్తుంది మనకి అంటే బాడీ హీలింగ్కి హెల్ప్ చేస్తుంది. మంచి నిద్రపోయిన వాళ్ళు కొంతమందిని చూడండి, వాళ్ళకి 60-70 years వచ్చిన చాలా యంగ్గా కనపడతా ఉంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ నిద్ర బాగుంది కాబట్టి ఆ ఏజ్ కూడా వాళ్ళకి కనపడకుండా హెల్ప్ చేస్తుంది. అవునండి, గుడ్ స్లీప్. అవును. ఎవరికైతే గుడ్ స్లీప్ లేదో వెంటనే వాళ్ళకి ఒక సాగింగ్ స్కిన్ అట్లా అయిపోతూ ఉంటుంది. సో నిద్ర రాకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఎవరికైనా నేను చెప్పేది ఏంటి అంటే పడుకునే ముందు ఒక 2 hours ముందు మంచి తలకు ఆయిల్ మసాజ్ చేసుకోండి, మంచి ఆయిల్ ఏదైనా తీసుకొని. దాని తర్వాత మంచి గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసుకోండి. దాని తర్వాత అట్లీస్ట్ ఒక 20 minutes మీకు వీలైతే మీ ఇంట్లోనో ఎక్కడో ఒక దగ్గర వాక్ చేసి పడుకోవడానికి ఒక 15 minutes ముందు స్లోగా బ్రీదింగ్ చేస్తూ ఉండండి, ఎక్సర్సైజెస్ చేసి. అప్పుడు లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ జాజికాయతో చేసిన పాలు ఏవైతే ఉంటుందో వితౌట్ షుగర్ అది తాగి కూర్చొని కాసేపు బుక్ చదువుకొని మొబైల్ పక్కన పెట్టేసి. బ్లూ లైట్ ఏం చేస్తుందంటే మన మెలనిన్ని తగ్గించేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మామూలుగా ఒక బుక్ ఏదో చదువుతూ ఉంటే హ్యాపీగా నిద్ర వచ్చేస్తుంది. తర్వాత మంజు గారు చాలా మంది ఎట్లా అంటే నాకు అసలు నిద్రే పట్టట్లేదు, నిద్ర పట్టదు, ఏదైనా కొంచెం క్లోజ్గా మాట్లాడామనుకోండి నాకు అసలు నిద్రే రావట్లేదండి, మెలకు వచ్చేస్తోంది అని చెప్తూ ఉంటాం. ఇలా చెప్పకూడదని కూడా విన్నానండి, ఇది కరెక్టేనా? అవును, ఈ మధ్య ఏంటంటే క్వాంటమ్ ఫిజిక్స్ అంటాం మనం ఏది చెప్తే బ్రెయిన్ కి అది వెళ్తుంది అనమాట. సో మనం కూడా చెప్పుకోకపోతే ఎలా వనజ గారు? మనం ఏంటంటే మై బాడీ ఈజ్ గుడ్, మాకు మంచి నిద్ర వస్తుంది అట్లా అంటే పాజిటివ్ సిగ్నల్స్ పంపించారు. పాజిటివ్ సిగ్నల్స్ పంపిస్తే దానికి తగ్గట్టుగా మనకి మంచి నిద్ర రావడానికి. కాబట్టి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే కళ్ళ డ్రైనెస్ వల్ల కూడా చాలా మందికి నిద్ర పట్టదు. కళ్ళు బాగా డ్రైగా ఉన్న కళ్ళు మంటలుగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ ద స్క్రీన్ టైమ్ ఇవన్నిటి వల్ల ఎక్కువ డ్రైనెస్ ఉంటుంది. కాబట్టి మీ ఆ కళ్ళ డ్రైనెస్ లేకుండా చూసుకోవడము, ప్లస్ మీ బ్రెయిన్ కి మంచి సిగ్నల్స్ పంపించడం. అందుకే మెడిటేషన్ మ్యూజిక్ అంటారు, స్లీప్ థెరపీస్ అంటూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మన బ్రెయిన్ కి మంచి సిగ్నల్స్ వెళ్తాయి అనమాట. సో అలా వెళ్ళినప్పుడు మనకి డీప్ స్లీప్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.